చూస్తున్నారు తీసేసి స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఆ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందు వీడియోలో చూసారు కదా, ఇంకా బావ వాళ్ళు లేకుంటే హైదరాబాద్ వెళ్ళారు. మొత్తం ప్యాకింగ్ నేనే చేశాను అనమాట. వాళ్ళు నైట్ 2కి అయితే వచ్చారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాం. పికిల్స్, మసాలా, చికెన్ చట్నీ, మటన్ చట్నీ. ఈ వీడియోలో వచ్చేసి అయితే 2 days వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బావ ఫస్ట్ బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే బావ అమెరికాలో ఉన్నప్పుడే తనకు ఒక్కడికే అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నాడు. మేము ఎలాగో ఇండియాలో ఉండాలనుకున్నాం కాబట్టి. కానీ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ 4 days గ్యాప్తోనే మళ్ళీ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఎందుకు ఏంటి రీజన్స్ అని అయితే నేను ఈ వీడియోలో ముందు షేర్ చేస్తాను. ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే, ప్యాకింగ్ ఏంటంటే ఇంట్లోనే US ప్యాకింగ్ కవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ కవర్లు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆ డబ్బాలన్నీ మళ్ళీ షాప్ వరకు తీసుకెళ్ళి అక్కడ ప్యాకింగ్ చేయించడం ఎందుకని ఇంకా మొత్తం కూడా ఆ కవర్లలో అయితే పెట్టేసి, ఇంకా అత్తయ్య పెద్ద బ్యాగ్లో పెట్టుకొని పక్కనే ప్రెస్సింగ్ మిషన్ షాప్ కూడా ఉందన్నమాట. ఆ షాప్లో ఉంటుంది కదా, సో అక్కడికైతే తీసుకుని వెళ్ళి ప్యాకింగ్ అయితే చేపించింది. ఇంకా అలా అందరం కూర్చొని ప్యాక్ చేపిస్తున్నామాట. వాళ్ళు ముందు రోజు హైదరాబాద్ వెళ్ళారన్నగా నైట్ 2 అయిందన్నమాట వచ్చేసరికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచేసి ఇంకా అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము. కావాలనే వచ్చి ఇంకో ప్యాకెట్లో పెడుతుంది. ఇంకో ఇట్లా పడేస్తుంది. ఇప్పటివరకు నేను ఎంత పచ్చడికి పెట్టాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వెళ్ళే రోజు ఇంత హడావుడిగా ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది అనుకొని ముందు రోజు మనం ఆ ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వెయిట్ అదంతా చెక్ చేసుకొని బ్యాగులు పక్కకేసాం అనుకోండి. లేచి నెక్స్ట్ డే ఏంటంటే జర్నీ చేసే రోజు మంచిగా ప్రశాంతంగా లేచి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసి బయలుదేరితే అది వేరే ఉంటుంది. కానీ టోటల్లీ సిచ్యువేషన్ అయితే డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఇంకా అలా అయితే జరిగింది. ఉసిరికాయ గిన్నెలోకి తీస్తే ఇంక డైరెక్ట్ ఉంపేయచ్చు. కొంచెం ఈజీ పడుతుంది. ఈజీనే పడుతుంది. ఎందుకు ఎవరికి అవసరం లేదు. ఏంట్రా ఇగో డాడీకి ప్యాకింగ్ చేస్తాను నా కుదురు. ఇది ఉసిరికాయ, అది మటన్, చికెన్, టమాటా చట్నీ, అల్లం, ఈ లావుకాయలు కదా. ఒకటి 16 ఉంది. ఇది ఉండొచ్చు. 19. హాయ్. ఏదంటే అది ఎక్కుతుంది. అక్కడ ఉన్నప్పుడే స్టూల్ ఎక్కేది, ఇంక ఇక్కడైతే అన్నీ ఎక్కి దూకుతా ఉందన్నమాట. చూడండి నాన్న, ఒకసారి చూడవదాన్ని. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బావ బ్లేజర్స్ తీసుకున్నాడు. అవి తర్వాత పికిల్స్ అన్ని పెట్టి కూడా ఇంకా వెయిట్ చెక్ చేసాము. ఎండకి జుట్టు ఎరబోసుకొని ఫైనల్గా అయితే బ్యాగ్స్ అన్నీ కార్ ఎక్కేసాను. బాగా నన్ను వదిలేసిపోతున్నాను కొంచెం బాగా. ఇంటికి రాడుగా మళ్ళా. సర్లే పండి. కానీ ఈ చేతో అది పాపం మెడకాయ పోతుంది.
అయితే అవుతుంది. నైట్ 1కి అయితే బావ లోపలికి ఎత్తాడు. మా బావ చక్కగా వచ్చింది. ఎయిర్పోర్ట్లో తిరగడానికి ఎనర్జీ ఉంచుకుంటుంది. ఇంకా ఇక్కడ వీడు కూడా పడుతుంది. అల్లరి చేయడానికి ముందే పడుతుంది. ఇంకా కొన్ని గంటల్లో సెండ్ ఆఫ్. ఇంటి నుంచి అయితే 2 కార్లలో బయలుదేరాం. నాన్న ఇంటి వరకే వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట. హైదరాబాద్కి ఏం రాలేదు. ఇంకో కార్లో మామయ్య, ఇంకో బాబాయ్, అమ్మ, చెల్లి అయితే ఉన్నారు. సో ఈ కార్లో మేము అనమాట. ఇంకా బావ ఇంకో కొన్ని గంటల్లో వెళ్ళిపోతారని చెప్పేసి నేను ముందు కూర్చొని మంచి టైం స్పెండ్ చేశాను. ఒక హాఫ్ జర్నీ వరకు బాగానే ఉన్నాం, కానీ తర్వాత స్టార్ట్ అయిపోయింది అనమాట. అమ్మో వెళ్ళిపోతాడు, మేము ఒక్కలమే ఉండాలి అని చెప్పేసి. ఫ్యామిలీ అందరితో ఉంటాము, మంచిగా టైం స్పెండ్ చేస్తాం, కానీ ఇంకా ఆ టైంలో అలా ఉంటుంది కదా. సో అలా ముందు కూర్చొని ఇంకా ఫుల్గా ఏడుస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మధ్యలో టోల్ గేట్ దగ్గర ఆగాము. మావయ్య కార్కి ఆటోమేటిక్ పే ఉంటుంది కదా బార్ కోడ్తో, సో అలా చేపిద్దామని ఆగాము అనమాట. యష్నా ఇటు చూడు. యష్నా చీజ్. యష్నా యష్నా ఇటు చూడు. యష్నా 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 నా వైపు చూడు. ఓ బాగా ఫస్ట్ బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నాం. మళ్ళీ సెకండ్ టైం అయితే బుక్ చేసుకున్నాము ఒక 4 days గ్యాప్తో. సో అప్పుడు లగేజ్ వచ్చేసి హైదరాబాద్లో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే పెట్టాం అనమాట. దాంట్లో ఉన్న పికిల్స్ అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాం. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి వెయిట్ చెక్ చేస్తూ ఉన్నాం. బట్టలు అవన్నీ తీసినాం. సో వెయిట్ అయితే చెక్ చేస్తున్నాం. ఫైనల్లీ 23 అయితే అయిపోయినాయి. ముందుడే చిన్న మావయ్యకి హెల్త్ బాగాలేదని బావ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు కదా. ఆ రోజు మావయ్య బాగానే ఉన్నారు, మంచిగా మాట్లాడారు. ఇంకా బావ వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు కదా. నెక్స్ట్ డే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి కలిసి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. వెళ్ళే రోజు ఇంకా అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ అయితే డిఫరెంట్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో బావకు అస్సలు వెళ్ళాలని లేదనమాట. ఇంకా ఆలోచించి ఒక 4 hours ల్యాప్టాప్ ముందు కూర్చొని 2 hours ముందు అయితే ఫ్లైట్ క్యాన్సిల్ చేశాడు. మామ కడిపో ఎవరు తీసుకోవట్లే మరి. చీజ్ డాడీ వెళ్తున్నాను. మా పాప చేసినట్టుంది, ఎత్తుకుంటే ఇట్లా అత్తుకుంటుంది అనమాట మంచిగా. యష్నమ్మ ఇటు చూడు. మేము టైం లేక షవర్మాలను రోల్స్ ఆర్డర్ పెట్టుకొని కార్లోనే తినకుండా పోతున్నాం. యష్నమ్మ యాక్చువల్ ఫ్లైట్ వచ్చేసి 13th, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నా కూడా తను 18th బుక్ చేసుకోవాలి. 19th రోజు కంపల్సరీ ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది, దానికి అటెండ్ అవ్వాలన్నమాట. సో వన్స్ క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్ళీ ఆఫీస్లో రిస్క్ అవుతుందేమో అని చెప్పేసి ఆలోచించాడు. ఇంకా అయినా కూడా ఏడ్చుకుంటూ హాస్పిటల్లో అయితే సెండ్ ఆఫ్ ఇచ్చాడు. వన్స్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక ఇంకా ఫైనల్గా అయితే డెసిషన్ తీసుకున్నాడు అనమాట. నాకు ఇందాక రోల్ ఇచ్చిన వేసేరా అన్నావు, వేసేసిన. ఎక్కడ నేను తినేటప్పుడు అయితే అంటావురా. తినే ఫుడ్ తింటూనే ఉన్నారు, మళ్ళీ ఏదో డిఫరెంట్ కామెంట్లు ఎత్తారు. ఇది అట్లుంది వాడు ఫస్ట్ టేస్ట్ చేసి ఇస్తున్నాడు. మా పాపకు ఫీవర్ వచ్చింది. నీ గురించి చెప్తున్నారే, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నా చూడు. బావ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఆ 5 days కూడా మేము అందరం హైదరాబాద్లోనే ఉన్నాం అనమాట. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండే, అంటే మామయ్య హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఇంకా అత్తయ్య వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో, నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అలా ఉన్నారనమాట. సో ఇంకా బావకి మళ్ళీ ఫ్లైట్ అయితే ఎప్పుడుందో ముందుడే మావయ్య అయితే మాకు దూరం అయ్యారు. సో ఆ రోజు హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చే వరకు 2 అయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా ఫ్లైట్ ఈవినింగ్ 8:30 ఉంది. ఒక పక్క ఇంటి దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉందనమాట. ఆ కార్యక్రమం మధ్యలోంచి, అంటే మాకు ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి రావడానికి ఎంత స్పీడ్గా వచ్చినా కూడా 3 hours అయితే టైం పడుతుందన్నమాట. సో అలా ఆ కార్యక్రమం మధ్యలో వెళ్తున్నా అని చెప్పేసి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి రావడం అనేది ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే నిజంగా ఎవరికి రావద్దని కోరుకుంటా. సో అలా ఇంకా ఎవరు వచ్చే పరిస్థితులు లేరనమాట ఇంటి దగ్గర నుంచి. ఇంకా మేము వరకైతే వచ్చాము. ఇంకా పాపకి ఏంటంటే ఆ రోజు ఆ ఎండకి పాపం ఫుల్గా హాస్పిటల్లో అటు ఇటు తిప్పాం కదా, ఫీవర్ వచ్చి ఉండే అనమాట. వచ్చేటప్పుడు కార్లో 2 times వామిటింగ్ చేసుకుంది. అమ్మో అంతా ఏదో జరుగుతుంది, బాగా వెళ్ళిపోతున్నాడు, పాపకు ఫీవర్ వచ్చింది, ఏదో అవుతుంది అని చెప్పేసి కొంచెం మైండ్లో అదే తిరుగుతుండే అనమాట. ఇంకా అలా మొత్తానికి
మొత్తానికైతే ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. తినడానికి టైం కూడా లేకుండా అనమాట. సో కార్లో ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకున్నాము. మళ్ళీ లగేజ్ అదంతా రీప్యాక్ చేసి కార్ ఎక్కించే వరకు మొత్తానికి ఆర్డర్ అయితే వచ్చిందన్నమాట. సో అది తీసుకొని ఇంకా కార్లో తిని మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. బావకైతే ఆ సిచ్యువేషన్లో అస్సలు వెళ్ళాలని లేకుండా అనమాట. అప్పటికే తనకున్న లీవ్స్ అయిపోయి ఎక్స్ట్రా లీవ్స్ అయితే పెట్టుకున్నారనమాట. ఇంకా అప్పటికే 1 వీక్ అవుతుంది శాలరీ లేకుండా. ఇంకా అప్పటికైనా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే బావతో పాటు వర్క్ చేసే ఇంకొక బ్రో తను ఇండియా రావాలన్నమాట. సో అతను ఇండియా రావాలంటే బావ కంపల్సరీ ఆఫీస్లో అయితే ఉండాలి. సో ఆప్షన్ లేకుండా అనమాట. నేనైతే ఫుల్ వీక్ అనిపిస్తున్నా, అస్సలు ఎనర్జీ లేదు. బట్ ఇంక ఇంటి దగ్గర నుంచి మా వాళ్ళు ఎవ్వరు వచ్చే సిచ్యువేషన్లో లేరు. నేనైనా వచ్చి పంపించాలి కాబట్టి వచ్చానమాట. కొంచెం కష్టంగా ఉంది, అంటే ఏదో భయంగా ఉందన్నమాట. గుండెల్లో ఏదో తెలియని భయం, బాధ అన్నీ వస్తూ ఉన్నాయి. బట్ చేసేదేం లేదు, ఉండాలి అనుకున్నా కాబట్టి ఉండాలి. బట్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ మాత్రం టోటల్లీ డిఫరెంట్ అయిందన్నమాట. అదే చాలా బాగా అనిపిస్తుంది. చూడాలి ఇంకా. బావ ఫ్లైట్ వచ్చేసి షికాగోకి అనమాట. అంటే మాకు డెట్రాయిట్కి వచ్చేసి అయితే అవైలబుల్ లేకుండా, అంటే అవైలబుల్ ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్లీ ఉండే అనమాట. ఇది కూడా ఏం తక్కువ పడలే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 80,000 అనమాట. మళ్ళీ బావ అక్కడ నుంచి 5 hours జర్నీ చేయాలి. ఆ రోజు ఖచ్చితంగా ఆఫీస్లో మీటింగ్ అటెండ్ అవ్వాలన్నమాట. అంతా స్ట్రగుల్ అయిపోయింది. సో ఇంకా మనకి ఫస్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్న దానికైతే రూపాయి కూడా రాదనమాట. ఎందుకంటే 2 hours ముందు క్యాన్సిల్ చేసుకున్నాము. ఇన్సూరెన్స్ కూడా లేకుండే కాబట్టి దానికి. సో ఇంకా రూపాయి కూడా రాదు. ఇంకా మొత్తానికైతే ఇంకా అటో ఇటో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యి ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాం. బావ టైం అయిపోయిందని కొంచెం ఫాస్ట్గా వెళ్తా ఉన్నాడు అనమాట. బాయ్ బాయ్. జూమింగ్లో తీయాలి. లోపలికి వద్దా? మా ఇద్దరు ముందు తీరా. వద్దని చెప్పు, మమ్మీకి వద్దని చెప్పు. పోయి చూపించాను. సరే సెలవు. సెండ్ ఆఫ్ అనేది ఎంత ఎమోషన్ అనిపించిందో అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరం వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తే అది వేరేలా ఉంటుంది. అసలు మేము ముగ్గురమే వచ్చి బావని సింపుల్గా లోపలికి పంపించినట్టు అనిపించింది అనమాట. అదే అనుకున్నాం. బావ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంది ఇంత సింపుల్గా వచ్చేసామో అలా లోపలికి పంపించాము, ఇలా అయిపోయిందనమాట అని చెప్పేసి అనుకునే అనమాట. ఇంకా బావ లోపలికి వెళ్ళిండు. సో వెంటనే చెక్ ఇన్ అయిపోయింది అనమాట. జనాలు కూడా ఎవరు లేకుండే అనమాట. సో క్యారీ ఆన్ బ్యాగ్ కూడా లోపలికి అయితే వేసుకున్నారంట. ఇంకా లోపలికి చూడడానికి కూడా ఏం లేకుండే. వెంటనే సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మొత్తానికే గేట్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి అనమాట. మేము లోపలికి వెళ్తారు కదా చూడడానికి, సో అలా వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఏం వెళ్ళలేదు. వాళ్ళ డాడీ వెళ్ళింది చూసింది కదా, లోపలికి వెళ్ళిందా డాడీ అని ఆ కడ్డీలలోంచి పిలుస్తూ ఉందనమాట. అదే క్యాప్చర్ చేశాను కానీ అప్పటికి ఇంకా ఆపేసింది. ఓ పాప ఎక్కడికి నో నో ఇచ్చేమా, నాకు ఇచ్చే థ్యాంక్ యూ. అగో చీమా మేడి, చీమామా యష్నా చీమా మేడి, ఇటు చిరుమామ. అగో చిరుమామ వచ్చిండు.
ఏయ్. నా. ఫ్యామిలీ అందరూ వస్తే ఎలా అంటే ఇంకా అందరూ ఫొటోస్ దిగడం అని సింగిల్గా అలా చాలా టైం పడుతుండే లోపలికి వెళ్ళడానికి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అందరు రావడానికి కానీ టైం పడుతుండే. ఇంకా ఇక్కడ మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి నలుగురమే ఉన్నాం కాబట్టి సింపుల్గా అలా పంపించేసాము. ఇంకా ఒక 20 మినిట్స్ అలా అటు ఇటు తిరిగామన్నమాట అక్కడ. తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసాము. తమ్ముడు వాళ్ళైతే ఫొటోస్ దిగుతూ ఉండే కింద. చండి అరే ఏదో మూవీలో ఉంటుందిగా సెక్యూరిటీ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ చేయాలన్నప్పుడు సెక్యూరిటీ చెక్లో ఫోన్ పెడతారు. నానా మూవీలో. మేము పెళ్ళి అమెరికాకి వెళ్ళేటప్పుడు ఏంటంటే అంటే జనాలను బట్టి ఎయిర్పోర్ట్లో రూట్లు చేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా దూరంలోనే ఉండి పంపించినట్లు అనిపించింది అనమాట నాకు. సో ఇంకా ఇప్పుడు కొంచెం జనాలు తక్కువగానే ఉండి ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఈ వాటర్ అవన్నీ ఆ కలర్స్ వస్తూ ఉంటే కొంచెం ఒక క్లిప్ తీసుకున్నా. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి స్లీపింగ్ పార్ట్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. అంటే మనం ఎయిర్పోర్ట్లో ఒక రూమ్లో ఉండొచ్చు. సో చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నా జూమ్ చేసి. ఒక రూమ్ లోపలికి వెళ్తే ఆ రూమ్ లాగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా పాపనైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాము. ఈ పిస్తా హౌస్ ఏడా వీళ్ళు ఒకటే ఫోటోలు దిగుతారు అనుకున్నా. ఏడే పిస్తా హౌస్ అయిపోయిందా? యష్నా ఏం చేస్తున్నావు? యష్నా బో 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 బావని పంపించి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాపకు వామిటింగ్ అయిపోయిందనమాట. ఇంకెందుకులే వామిటింగ్స్ అవుతున్నాయి, ఫీవర్ వస్తుంది అని చెప్పేసి ఇంకా ఒకసారి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నైట్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంటికి అయితే బయలుదేరాం అనమాట. అలా బావ సెండ్ ఆఫ్ అయితే జరిగింది. డాడీ మార్నింగ్ లేచి ఇంటికైతే బయలుదేరిపోయాను అనమాట. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే ఆ నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.